ఓం నమో వెంకటేశాయ. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని ఆ వెంకటేశ్వర స్వామిని అయితే వేడుకుందాము. ఇది వెంకటేశ్వర కళ్యాణ గానామృతము. చాలా విశేషంగా ఉంటుంది. ఇది వింటే మనకి జన్మ ధన్యమైనట్లే. వెంకటేశ్వర స్వామి పుట్టుక నుండి కళ్యాణం వరకు ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది బృందావనం అది అందరిది అనే పాట స్టైల్లో ఇది ఉంటుంది. దీనికి ఒక బుక్ ఉంటుంది అనమాట. ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, విష్ణు దేవాలయాల్లోన మనకి వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం రోజున ఈ గానామృతం అయితే చేస్తుంటారు ఆనవాయితీగా. వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం రోజున ప్రతి నెల పడుతుంది కదా, అప్పుడు చేస్తుంటారు. అలాగే మా బ్యాచ్ అందరము మేము చదువుకుంటాం కదా లలితా సహస్రనామాలు. మేము కూడా ఈ కళ్యాణ గానామృతాలు అయితే ఒక్కొక్క శనివారము ఒక్కొక్కరి ఇంట్లో చదువుకుందాము చాలా విశేషంగా అని అనుకున్నాము. అలాగే వెంకటేశ్వర గానామృతము ఫస్ట్ ఒకరింట్లో జరిగిందనమాట. అది ఈ వీడియో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా సామూహికంగా ఈ గానామృతం అంతా మీరు వింటే మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. తప్పకుండా మీరు పూర్తిగా చివరి వరకు అయితే వినండి. అయితే వీడియో అయితే మొత్తం తీయడం అయితే అవ్వలేదు. అంటే వెంకటేశ్వర స్వామి పూజ, తులసిమాల వేసుకొని అలాగే పిండి దీపం అన్నీ పెట్టుకొని అందరము కూర్చొని గానం చేసుకుంటామన్నమాట ప్రతి శనివారము. ఇంకా ఈ వారమే స్టార్ట్ చేశాము. అందుకే మీకు ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా ఈ వెంకటేశ్వర కళ్యాణ గానామృతము పూర్తిగా చివరి వరకు వినండి. ప్రతి వారం కూడా ఒక్కొక్కరి ఇంటిలోన ఒక్కొక్క శనివారం చదువుకుందాము. 7 వారాలు అయ్యాక వడ్డీతో 8వ వారం కూడా చదువుకుందామని మేము అనుకున్నాము. ఇది మొదటి వారము మా గ్రూపులో ఉండే ఆవిడ వాళ్ళ ఇంట్లో అయ్యింది. నెక్స్ట్ వారం కూడా ఇంకొకరి ఇంట్లో అవుతుంది. నేను లక్ష్మీ కళతో ఉన్నానికి శ్రీహరితానే పతి కాగలడు. దైవవాకులు తెలిపి కన్యకు నారదమునియే వెండి పూతల గోడలు కట్టి, బంగారు పూతల గురుజులు కట్టి, విశాలమైన ద్వారము కట్టి, ద్వారము చుట్టూ లతలను చెక్కి, నిండుగా నీటి కొలలను త్రవ్వి, చక్కని పూల తోటలు వేసి, పచ్చని పంటలు పైరును పెంచి, గోశాలనే నిర్మించే. దీపపు కాంతులు మిలమిల మెరియక, లక్ష్మీ కళతో విలసిల్ల, చూచిన వారే బలిరాయనగా భూతల స్వర్గము నిర్మించే. వకుళ మాత వెంటారాగా నగర ప్రవేశమే చేసెనుగా, దశరథ బిడ్డను చూసి తల్లి ఆనందముతో పొంగిపోయే. వకుళ మాత వద్దకు చేరి శ్రీనివాసుడే ఇటులడిగే, పెండ్లి పనులకు ఆజ్ఞను ఇమ్ము, ఎవరిని పిలవాలో తెలుగు తల్లి. 14 లోకాలు వెలుగుము తండ్రి, అందరూ నీదు బిడ్డలు కాదా. పేద గొప్ప భేదము లేదు, దేవుని పెండ్లికి అందరూ పెద్దలే. శ్రీనివాసుడే మనసున తలవక, గరుత్మంతుడే అరుదించే. 14 లోకాలు పంచిరమ్మని శుభలేఖలనే అప్పగించే. దేవదూతలు అందరూ వచ్చి పెండ్లి పనులే పురాయించి, ముత్యాల ముగ్గులు ముంగిట వేసి, రంగులెన్నో దిద్దినారు. కొబ్బరి ఆకుల పందిరి వేసి, మామిడి తోరణాలు కట్టి, ఒక ఉమ్మడిగా బంధువులందరూ
మండలమే చేరినారు. వరుణ దేవుడే పన్నీరు చల్లక, వాయుదేవుడే గంధాలు రాయక, కుబేరుడంతట బట్టలు పెట్టి ఆభరణాలు అందరికిచ్చే. దేవేంద్రుడే ముందుకు వచ్చి పెళ్లి పెద్దగా నిలిచెనుగా. యక్షులెల్లరూ గానము చేయక, నాగకన్యలే నాట్యము చేసెను. అగ్నిదేవుడే నడుము గట్టి వంటలు చేయక సంకల్పించే. గాలి పొయ్యలు భగభగమండి క్షణములో అన్నీ చేసెనుగా. వారులు తీరిన వంతులు వేసి బంగారు కంచాలు వరుసగా పేర్చి, చిత్రాన్నములు సిద్ధము చేసి పాయసంబులే పక్కన పెట్టి, గారెలు బూరెలు చక్కగా చేసి, లడ్డు వడలు పెద్దవి చేసి, కూరలు అన్నీ గుమగుమలాడగా అప్పడాలనే వేయించే. పాకమును పట్టి అరిసెలు వండి, నేతితో సున్ని ఉండలు కట్టి, విందు భోజనమే పసందు కాగా బంధువులంతా ఆరగించే. పెండ్లి చేయగా వచ్చెను కాగా వశిష్ఠమునియే పురోహితుడుగా. బాజాలు మ్రోగంగా సన్నాయి ఊదంగా మంగళ స్నానాలు మొదలు పెట్టి, రత్నపీఠము ఒకటి వేసి శ్రీనివాసునే కూర్చోబెట్టి, అరుంధతియే ముందుకు వచ్చి పెళ్లి కొడుకును చేయసాగే. బహుళ మాత ఆనందముతో సుగంధ తైలము తలకే రాసే. సాయ పసుపులో గంధము కలిపి పార్వతీదేవే చేతికి రాసే. దినుసులు అన్నీ కలిపిన పిండి చదువుల తల్లి నలుగు పెట్టే. గలగల పారే గంగాదేవి పన్నీటి జలకమాడించే. మెత్తని గుడ్డతో శిరమును తుడిచి పట్టు బట్టలు కట్టబెట్టి, గుమగుమలాడే సాంబ్రాణేసి గుప్పున ధూపమి వేసిరిగా. కళ్యాణ తిలకమును దుటల దిద్ది, చాటుక చుక్క బొగ్గను పెట్టి, పాదాలకు పసుపును రాసి ఎర్రని పారాణి దిద్దెనుగా. పాసికాన్ని నుదుటను కట్టి, తీపి మిఠాయి నోటిలో పెట్టి, పెళ్లి కొడుకును చేసిన స్వామిని మంగళహారతులిచ్చెనుగా. బంగారు లేడి ఇలలో కలగా, లక్ష్మణ గీటు దాటతొగడున. ద్వాపర యుగమున తులసి దళముతో స్వామి తూగెను నీ కోసం. ముల్లోకాలకు మెచ్చుకొనంగా ఆనాడెంతో మురిసిపోతివి. ప్రాణనాథుని వదలి వెళ్ళి ఇప్పుడు వచ్చుడ ఏమిటి ధర్మం. కొత్తగా పెళ్లి అయిన వారము ముద్దుగా ముచ్చట మాకు లేవా. వగలు పోయే చిన్నదాన, మాటలు బాగా నేర్చిన దాన, ఎంత గడులు సరి దానము నీవు. నా పతి నీదు వలలో పడెను, పెళ్లి అయిన వారితో నీవు పరిణయమేలా ఒప్పుకొంటివి. పురుషులకేలా కరువు వచ్చన, నామగడే నీకు దొరికినాడ. స్వామి మదిలో నీవే ఉంటే మరి ఒక దానితో పనియేలా. స్వామి ప్రేమతో నన్నే వలచెను, మాటలు మీరకునే రాజాన. స్థిరమన్నది నీకు లేనే లేదు, ఇల్లు ఇల్లు తిరిగే దానవు. ఇక చూడైనా కుదురగా ఉండవు, ఎందుకు నీకు మగుడు ఇల్లు. ప్రేమతో భర్తను లాలించాలి, పతి కౌగిలిలో పదిగుండాలి. రెండు నీ కడలేనే లేవు, వచ్చిన దారిన మరలి పొమ్ము. లక్ష్మీదేవి పద్మావతి
నెత్తిని ఎత్తి పొడుపు మాటలు అనగా పద్మావతి ఏ లక్ష్మీదేవిని పుల్ల విరుపు మాటలు అని ఇద్దరు భార్యలు మాటలు వింటూ శ్రీనివాసుడే సర్దుకు చెప్పగా స్వామి పలుకులు ఆలకింపగా నావడంటే నావడినయే ఇరువురు నడుమ నిలిచిన స్వామి సతులకు సర్ది చెప్పలేక శ్రీనివాసుడు చిద్విలాసమున వెనుక అడుగులు వేయసాగే మొదటి పాదము పెట్టినంతని అంజనాద్రి అంజని గటించే రెండవ పాదము పెట్టినంతని వృషభాద్రిలో ఆనందించే మూడవ అడుగు వేసినంతని నీలాద్రి పదమును కడిగే నాలుగవ అడుగు వేసినంతని శేషాద్రి గొడుగు పెట్టే ఐదవ అడుగు వేసినంతని గరుడాద్రి వించారమించే ఆరవ అడుగు వేసినంతని నారాయణాద్రి గానము చేసే ఏడవ అడుగు వేసినంతని వెంకటాద్రి గోవిందారియే సప్త శైలములు ఎక్కిన స్వామి శిలారూపమే దాచెను వెంకటేశ మంగళమయ్య శ్రీనివాస మంగళమయ్య మంగాపతి మంగళమయ్య పద్మావతి నాథ వందనమయ్య తిరుమలేశ వందనమయ్య వెంకటేశ వందనమయ్య శ్రీనివాస వందనమయ్య పాదాభివందనమయ్య లోకమంతా శాంతిరస్తు లోకమంతా శుభమస్తు లోకమంతా కళ్యాణమస్తు లోక సమస్త సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు